ఓన్ గా నేనే క్రియేట్ చేయించుకున్నవి. నాకెందుకురా ఇలాంటి ఐడియాలు? ఫ్యాబ్రిక్ ఏంది ఎట్లా అనేసి నాకు అదే లైక్ స్ట్రైక్ అవ్వట్లేదు. భయంగా ఉంది నాకు. అమ్మా ఒక మంచి ఐడియా. అది మంచిదో కాదో చెప్తాను కానీ నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఎంత లూజ్ ఉందో. నాదే. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. నన్ను చూసి నేర్చుకోండి. మమ్మల్ని ఇట్లా కన్విన్స్ చేయాలి మంచిగా. మొత్తం పెంట చేసేస్తావు, అన్ని గూల కొట్టేస్తావు మొత్తం. నాకైతే మా మమ్మీ కొన్ని శారీస్ అయితే ఇచ్చేసిళ్ళు. నేను వెంటనే డిజైనర్ కి పంపించేస్తాను ఇవన్నీ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. నేనైతే చాలా బాగున్నాను. ఎందుకు ఇలా అంటున్నానంటే మీరు అంటే లైక్ ఆల్రెడీ తమ్నెల్ చూసే ఉంటారు. బ్లాగ్ వచ్చేసి డ్రెస్సెస్ గురించి చేస్తాను. చాలా మంది అడుగుతారు ఎందుకంటే నీ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి, నీ డ్రెస్సెస్ ఎక్కడ తీసుకుంటావు అనేసి. డ్రెస్సెస్ చాలా బాగుంటాయి అన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేనైతే కొన్ని మోడల్స్ తీసుకున్నాను. ఏది ఎట్లా అంటే యాక్చువల్లీ మొత్తం ఇప్పటి వరకు చేసిన డ్రెస్సెస్ అన్ని నా ఓన్ గా నేనే క్రియేట్ చేయించుకున్నవి. నాకెందుకురా ఇలాంటి ఐడియాలు? ఇట్లా కావాలి మోడల్ అని చెప్తే డిజైనర్ కి చెప్తే వాళ్ళు చేసి నాకు పంపించేస్తారన్నమాట. చాలా వరకు చాలా మందికి నా డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలియదు నాకు. ఏంది నేను అంటే లైక్ ఇంత బాగుంటాయి నా డ్రెస్సెస్ అని నాకే అనిపిస్తాయి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను కొన్ని మోడల్స్ అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఏవేవి ఇప్పుడు చేయించుకోవడానికి అవుట్ఫిట్స్. ఫ్యాబ్రిక్ ఏంది ఎట్లా అనేసి నాకు అదే లైక్ స్ట్రైక్ అవ్వట్లేదు. ఇప్పుడు మా మమ్మీనే నాకు ఇట్లా ఫ్యాబ్రిక్ కావాలి అనేసి అంటే అన్నమాట. నేనైతే కొన్ని కొత్త అవుట్ఫిట్స్ చేయించుకోవడానికి మోడల్స్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అవేంటో మీకు చూపిస్తాను. ఇంకా ఈ అవుట్ఫిట్, సో ఇవన్నమాట. ఇంకెన్ని కొత్త డ్రెస్లు ఎన్నిసార్లు కొంటావు ఏంది అనేసి నన్ను తిడుతుంది. అందుకే భయంగా ఉంది నాకు. ఐడియా. అమ్మా ఒకసారి రావా? ఏం పని? తొందరరా. అయిపోయిందా నీ పని? అయిపోయింది అని చెప్పు. అమ్మా ఒక మంచి ఐడియా. అది మంచిదో కాదో చెప్తాను కానీ నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? అమ్మా ఇదిగో ఈ అవుట్ఫిట్స్ చూడు ఎంత బాగున్నాయా. బాగున్నాయి. నా కోసమే కదా? కాదు నాకు. అయితే బాలేవు. ఇగో ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ముందు, దసరా దివాళీ ఇవన్నీ అని. అవును. దానికి మంచి డ్రెస్సెస్ కావాలి కదా. ఈ మోడల్స్ బాగున్నాయి కదా. మళ్ళా టైం మీదకి వచ్చిన తర్వాత అబ్బా ఆ డ్రెస్ లేదు ఈ డ్రెస్ లేదు అని నువ్వే అంటావు. ఒక డ్రెస్ లేదమ్మా కొత్త డ్రెస్ ఫెస్టివల్కి వేసుకోవడానికి. మంచిగా ఇగో ఇది చూడు, ఇది ఎట్లుందో చూడు. ఇది మొత్తం ఎంత లూజ్ ఉందో. నాదే. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. డ్రెస్ లేదు నాకు. ఉన్నాయని పాత ఉన్నాయి. అరే ఏంట్రా ఇది? A few moments later. మమ్మీ మంచిగా రెడీ అయ్యి వస్తుందేమో, నన్ను షాపింగ్కి తీసుకోపోతుంది. అందుకే వెళ్ళినట్టున్నది. అందుకే మంచిగా నన్ను చూసి నేర్చుకోండి. మమ్మల్ని ఇట్లా కన్విన్స్ చేయాలి మంచిగా. మమ్మీ నన్ను షాపింగ్కి తీసుకోపోతుంది. సో మనం చేసుకునే డైలీ వర్క్స్లో అంటే చేయితో చేయాలన్నా పరిగెత్తుకుంటూ ఇంట్లో చేసేసుకుంటూ ఉంటాం. చాలా కష్టంగా ఫీల్ అవుతాం కదా. అంటే వర్క్ ఎక్కువ అనిపించినప్పుడు ఇబ్బందిగానే ఫీల్ అవుతాం. మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టయితే నేను అగరో వాళ్ళ ప్రోడక్ట్స్ అయితే చాలా తీసేసుకుంటున్నాను, ఆర్డర్ పెట్టుకుంటున్నాను అమెజాన్లో. నాకైతే బాగా నచ్చాయి. అంటే క్వాలిటీ కానీ మళ్ళీ బడ్జెట్ ఫ్రెండ్లీ, తక్కువ బడ్జెట్లో మనం ఎక్కువ తీసేసుకోవచ్చు మనకు యూజ్ అయ్యేటి. ఇంట్లోకి అయితే నేను ఆల్మోస్ట్ అగరో వాళ్ళే చాలా వాడుతున్నాయి. అందుకే నేను ఇప్పుడు కూడా ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను. ఇదే అగరో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్. మోడల్ వచ్చేసి రాయల్. ఇక్కడ మనకి 1 year వారంటీ ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే మనకి ఆప్షన్స్ కూడా ఇచ్చారు.
దీన్ని వుడ్కి యూజ్ చేయొచ్చు అండ్ కిచెన్స్, బాత్రూమ్స్, బాత్ టబ్స్, టైల్ ఫ్లోర్స్కి యూజ్ చేయొచ్చు. సో మనకి దాంతోపాటు మాన్యువల్ గైడ్ ఇచ్చారు అండ్ వారంటీ కార్డు కూడా ఇచ్చారు. ఇదైతే స్పాంజ్ బ్రష్. ఇది మనకి గ్లాస్, మిర్రర్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది క్లాత్ బ్రష్. ఇది వాటర్ని మాప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది మనకి కిచెన్ బ్లాక్ ఫామ్స్ క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి లార్జ్ బ్రిజిల్ బ్రష్. ఇది మనకి ఏదైనా సర్ఫేస్ క్లీనింగ్ కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి స్మాల్ బ్రిజిల్ బ్రష్. ఇది సింక్స్, ట్యాప్స్కి అలాంటి వాటికి యూజ్ చేస్తారు. ఇది పాయింటెడ్ బ్రష్. ఇది టైల్స్కి కార్నర్స్లో యూజ్ చేయడానికి, ఇన్ బిట్వీన్ టైల్స్ అన్నిటికీ కూడా క్లీన్ అవుతుంది. ఇది వచ్చేసి ఇమిటేషన్ వూల్ బ్రష్. ఇది ఏ సర్ఫేస్కైనా కూడా పాలిషింగ్ కోసం వాడతారు. పాటు దీనికి 2 స్టీల్ రాడ్స్ కూడా ఇచ్చారు. వీటిని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది రాడ్స్ని. సో మనకి దీంతో పాటు ఇది కూడా ఇచ్చారు. ఇది ఏంటి అంటే ఇది డబల్ టేప్. ఈ స్టిక్ చేసుకొని దీన్ని దానికి హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికైతే ఇవన్నీ డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ మిషన్ అనమాట. దీనికి USB-C కేబుల్ ఇచ్చారు. ఇది మనం ఛార్జ్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోద్ది. సో మనం పవర్తోనే కేబుల్ పెట్టుకొని ఏదో దాన్ని పట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మంచిగా ఇలా ఛార్జింగ్ పెట్టుకొని, ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని ఇలా హ్యాండ్లో గ్రిప్గా మంచిగా, అంటే అంత ఇబ్బందిగా ఉండకుండా మనకి కంఫర్ట్గా పని చేసేసుకోవచ్చు. సో ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం. ఇది ఇక్కడ పాయింట్ కూడా ఇచ్చారు, ఛార్జింగ్ కేబుల్ పాయింట్. సో ఇది వచ్చేసి మనకి పవర్ ఆన్ బటన్. ఫస్ట్ టైం నొక్కితే ఆన్ అయిపోద్ది, సెకండ్ టైంకి స్పీడ్ అనేది తగ్గుతుంది, అండ్ థర్డ్ టైం నొక్కితే ఆఫ్ అయిపోద్ది. సో ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కొంచెం సౌండ్ తగ్గింది సెకండ్ టైం ప్రెస్ చేస్తే, అండ్ థర్డ్ టైంకి ఆఫ్ అయిపోయింది. సో దీనికి అటాచ్ చేసుకొని ఇలా అటాచ్ చేసుకొని మనకి ఏదైతే క్లీన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బ్రష్ దీనికి అటాచ్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడైతే నేను గ్లాస్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే ఈ బ్రష్ తీసుకుంటాను. సో చూసారు కదా, సహృద్ అయితే అసలు అటు ఇటు తీసేసి మార్క్స్ చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. అందుకే ఇది బెస్ట్ ప్రోడక్ట్ అనిపించింది నాకైతే. సో ఇది మీకు కూడా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వేరే బ్రష్ అటాచ్ చేసి చూపిద్దాం, వేరే క్లీన్ చేసి ఏదైనా. సో ఇప్పుడు నేను దీంతో క్లీన్ చేస్తాను. స్మాల్ బ్రిజిల్ ఇది. జస్ట్ ఇలా అటాచ్ చేసుకుంటే సరిపోద్ది సింపుల్గా. సో ఇక్కడ చూడండి ఎన్ని మార్క్స్ ఉన్నాయో. ఇలాంటి మార్క్స్ అన్నీ మనకి ఈజీగా క్లీన్ అయిపోవాలి అంటే దీన్ని యూజ్ చేయాలి. సో చూసారు కదా మీరే ఎంత నీట్గా క్లీన్ అవుతుందో. ఇదైతే మనకి చాలా యూజ్ అవుతుంది లిటరల్లీ. ఎందుకంటే ఇంట్లో వర్క్స్ చేసుకొని మళ్ళీ మనం చేయితోని రుద్ది కడిగి చేసే కన్నా ఇలాంటి ఒక మంచి మిషన్ ఉంటే చాలా యూజ్ అవుతుంది. ఇది మన కోసమే వచ్చిందేమో అనిపించింది నాకైతే. ఇదైతే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, గో అండ్ చెక్అవుట్. ఇవన్నీ ఇట్లా పడేసింది. కొత్త డ్రెస్సులు అన్ని కొత్త డ్రెస్సులు నిన్ననే వచ్చినాయి. నిన్నటికి వాటికి మళ్ళీ డ్రెస్సులు కావాలా? 24 hours అవుతుంది. 24 hours అవుతుంది. ప్లీజ్ బతుకమ్మకి ఏం వేసుకోవాలి? బతుకమ్మ కాదు, సారీ, వచ్చే ఫెస్టివల్స్కి డ్రెస్సులు అట కొత్త డ్రెస్సులు. నవ్వకు నువ్వు. ఏమున్నాయి నా ఎక్కడ పెట్టుకోవాలి బట్టలు? అసలు నాకు బట్టలే లేవు, చీరలు లేవు, డ్రెస్సులు లేవు. అన్నీ నీకు కొనియడమే సరిపోతుంది. కొత్త బట్టలు 30 సార్లు వేసుకున్నా. 300 పెట్టి. అమ్మా నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. నువ్వు ఇప్పుడు షాపుకి పోయి ఫ్యాబ్రిక్లు కొని డబ్బులు పెట్టక్కర్లేదు. ఇప్పుడు ఐడియా చెప్పు ఫస్ట్. నీ పాత శారీస్ ఇస్తా. అదిరిపోలా ఐడియా ఇదేనా నీది? నాకు పాత శారీస్ ఏం లేవు, అన్ని కొత్తవి ఉన్నాయి. అమ్మా ప్లీజ్ అమ్మా ఇయ్యమ్మా. పాత శారీస్ ఏం లేవే, అన్ని కొత్తవి ఉన్నాయి. నాకు తెలుసు, నేను నీ కూతుర్ని. నేనే పట్టుకురాను, నేను పట్టుకోసా చూడు. వద్దు, నువ్వు అన్నీ మొత్తం పెంట చేసేస్తావు, అన్ని గూల కొట్టేస్తావు. కొత్త డ్రెస్లోకి పాత శారీసా? అంటే
నీకు కొత్త శారీస్ ఇస్తే నేను డిజైన్ చేయించుకుంటే 2 పీకుతావు కదా, అందుకోసం. అదే కావాలి, అవే మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఏం మోడల్స్ వస్తేనే ఉన్నాయి, అన్ని అందరు వేసుకుంటారు. గైస్ ఇప్పుడైతే మా మమ్మీ పాత శారీస్ తన పాత శారీస్ తీసుకురావడానికి గోను. వావ్, ఇది కుట్టించుకుంటా, ఇది అద్దు, అదే ఇది అద్దు. అబ్బాయి ఇది మంచిగా ఉంది, ఇది కుట్టించుకుంటా, ఇది మంచిగా ఉన్నది. అబ్బాయి ఇది ఊడుతుంది, అద్దు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమంటావు మిస్సెస్ మహేష్? ఒకటి 2000 కొట్టు డబ్బులు కన్నా కూతుర్నే. యాక్చువల్లీ చెప్తున్నా కదా, ఇది ఎప్పుడు లైక్ డిజైన్ స్టిచ్ చేయించలేదు. లేస్ వేయించుదాం, ఇట్లా చేయించుదాం, మమ్మీకే శారీ అనుకున్నా. కాకపోతే ఎందుకులే ఇట్లా మొత్తం ఏంటంటే గుబురుగా. శారీ కంటే ఏదైనా డ్రెస్ కి బాగుంటుందని అనుకున్నాను. ఇది యాక్చువల్ ఎక్కువ లైక్ ఎట్లా అంటే పూజలకు కట్టుకుంటుంది అన్నమాట. ఒకటే శారీ కట్టా, పూజలకు కట్టడం కాదు. ఏది దేనికి కట్టుకున్నా, అదే టెంపుల్లో అయ్యప్ప స్వామి పూజ ఉంటే దానికి కట్టుకున్నాను. ఇది వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్నారు మొన్న. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే పిక్స్ కూడా దిగిళ్ళు, నేనే తీసిన పిక్స్, అవి ఇన్స్టాలో పోస్ట్ చేస్తారు. ఆమె అకౌంట్లోనే, మా అమ్మ అకౌంట్లోనే వేసుకుంటుంది. నేను కొలాబ్ చేయను, ఏం చెయ్యను, ఎందుకంటే అన్నీ ఆమె అయిపోతాయి నా పేజ్లో, అందుకోసమే. పేజ్ నేను క్రియేట్ చేసి పేజ్లో అది చిన్న గుడతలాగా ఉన్నప్పటి నుంచి నేను పేజ్లో పోస్టింగ్స్ అన్నీ ఇప్పుడు కానీ అన్నీ నేనే చేసుకుంటాను. ఇప్పుడు అన్నీ నేనే అంటే లైక్ ఇప్పుడు ఈ అవుట్ఫిట్స్ కానీ నేనే మేనేజ్ చేసుకోవడము, ఇన్స్టా కానీ అప్పుడు నేనే మేనేజ్ చేసుకోవడము, రీల్స్ అన్నా పోస్ట్ అన్నా నేనే అప్లోడ్ చేసుకోవడము, యూట్యూబ్ కంటెంట్స్, యూట్యూబ్ వీడియోస్ అవన్నీ మా మమ్మీ, మిగతా అన్నీ నేనే. యాక్చువల్లీ డిజైనర్స్కి ఏ మోడల్ ఎట్లా చేయాలి ఏంది అనేసి చెప్పేది నేనే. ఇంకొకటి నా స్టడీస్ నేనే చూసుకుంటాను ఆఫ్ కోర్స్, ఎందుకంటే మా మమ్మీకి పెళ్ళయింది, అయిపోయింది. అది అట్లా అన్నమాట. అట్లా రోజు గడిచిపోతుంది. ఆ స్కూల్కి వెళ్ళవా అని అంటారు కింద కామెంట్లో. అమ్మ అసలు స్కూల్ చదువు మాటలో మా అమ్మ అసలు కాంప్రమైజ్ అవ్వదన్నమాట. అన్నీ నేనే చూసుకుంటా. కాకపోతే తిట్టడంలో కొట్టడంలో అట్లా అయితే స్టడీస్ మ్యాటర్లో మాత్రం చదవాలి బాగా అనేసి చెప్తాను. అన్ని కంఫర్ట్ లేని శారీస్ ఏమో నాకు ఇచ్చి కంఫర్ట్ ఉన్న శారీస్ అవి కట్టుకుంటాను. ఎందుకంటే నాకు కంఫర్ట్ ఉన్న కంఫర్ట్ లేకపోయినా నేను వేసుకుంటాను. ఎస్, ఇది అయితే నేను చేయించుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా బాగుంది. మీకు ఇది చేయించి పిక్స్ పోస్ట్ కూడా చేస్తాను ఇన్స్టాలో. ఎందుకంటే ఇప్పుడు చెప్తే పక్కా ఇస్తుంది నాకు శారీ, లేదంటే ఇవ్వదు అనమాట. ఈ శారీస్తోనైతే ఇది మా మమ్మీకి ఇచ్చేస్తాను, ఎందుకంటే కంఫర్ట్ ఉంటుంది, మళ్ళీ మంచిగా కట్టేసుకుంటుంది అనేసి. సహృదకు బాగా నచ్చిందని తెచ్చాను, ఇంకా పోనీలే అని చెప్పేసి మళ్ళీ కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఆలోచించి తెచ్చుకున్నాను. అది నాకు ఇచ్చేసింది. సో మీరు నేను ఎక్కడ అవుట్ఫిట్స్ డిజైన్ చేయించుకుంటానో ఏందో అనేసి ఇన్స్టాగ్రామ్లోని లేదంటే యూట్యూబ్ షార్ట్స్లోని మీరు కింద కామెంట్స్ పెడతారు కదా, నేను పక్కా డెఫినెట్లీ నా డ్రెస్ కలెక్షన్స్ అన్నీ నెక్స్ట్ బ్లాగ్లో చేస్తాను. సో ఎవరు ఎక్కడ చేయించుకుంటానో ఏంది కూడా చెప్తాను. నేను మ్యాక్స్ అయితే ముందే చెప్పేస్తున్నా, మ్యాక్స్ అయితే ప్రిఫర్ చేస్తే డిజైనర్ వేరే చేస్తాను. అంటే నాకు అంత రెడీమేడ్ వేర్ అంటే అబ్బా ఆడబెడతా. అయితే ఇది దీంతో చేయించుకుంటాను, నాకు చాలా బాగా నచ్చింది. ఇది అయితే మాత్రం నేను ఇప్పుడు చూపించాను కదా మీకు మోడల్స్, ఆ మోడల్సే కాకుండా వేరే మోడల్స్ కూడా అనుకున్నాను. వేరే మోడల్స్ అనుకున్నా అట్లా చేయించుతాను, లేదంటే ఇట్లా చేయించుతాను. నాకు కూడా ఇంకా లైక్ స్ట్రేక్ అవ్వట్లేదు. నా మోడల్కి ఇది సెట్ అవుద్దా ఆర్ఎల్స్ ఎంత మీటర్ అట్లా అనేసి చూసుకోవాలి కదా, అందుకోసమే డిజైనర్స్తో కూడా కాంటాక్ట్లో ఉండాలి. మీటర్ అంటే లైక్ ఫర్ ష్యూర్ గ్రీన్ ఒక్కసారి అన్నా వేసుకుంటావు కదా. సో ఇది అద్దయితే పక్కకు పెట్టేద్దాం, నేను ఇష్టం మర్చిపోతే. సహృద కాస్ట్యూమ్స్ అన్నీ నేను ఒకసారి మీకు డ్రెస్ కలెక్షన్ లాగా అవి ఎక్కడ తీసుకున్నానో కదా ఇప్పుడే చెప్తున్నా, ఎక్కడ తీసుకున్నానో ఏంటో కూడా చెప్తాను, ఎందుకంటే చాలా వరకు అడుగుతున్నారు కదా, అందుకోసమే. సో ఇవి ఈ శారీస్తోని అవుట్ఫిట్స్ డిజైన్ చేయించుతా కదా, ఆ అవుట్ఫిట్స్ నేను యూట్యూబ్ షార్ట్స్లో పెడతాను, యూట్యూబ్ వీడియోలో ఎలా చేయించుకున్నానో బ్లాగ్లో కూడా పెడతాను. అండ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తుంది ఫొటోస్లో, మీరు చూడొచ్చు ఫొటోస్ వెళ్ళి. ఓకేనా? యా, నాకైతే మా మమ్మీ కొన్ని శారీస్ అయితే ఇచ్చేసిళ్ళు, నేను వెంటనే డిజైనర్కి పంపించేస్తాను ఇవన్నీ. మీకోసమే ఈ వ్లాగ్ చేశాను, ఎందుకంటే అందరు అడుగుతున్నారు కదా ఎక్కడ తీసుకుంటావు ఏంది అనేసి. ముందే మీకు ఏ ఫ్యాబ్రిక్స్తో ఎట్లా చేస్తా అనేసి ఇప్పుడే మీకు చెప్పేసిన. అండ్ వచ్చిన తర్వాత ఇవన్నీ అంటే లైక్ డిజైన్ అయిపోయి వచ్చిన తర్వాత నేనైతే మంచిగా వేసుకుని మా మమ్మీకి శారీస్ ఇవ్వచ్చు, కాకపోతే కంఫర్టబుల్ లేరు అని చెప్పింది. ఇట్స్ ఓకే ఫైన్. నేనైతే డిజైన్ చేయించుకున్నప్పుడు లైక్
ఉంటుంది కదా, లోపల క్లాత్ వేసి స్టిచ్ చేస్తారు కాబట్టి అందుకోసమే ఇవి నేను తీసుకుంటున్నా, కంఫర్టబుల్గా లేనివి. సో గాయస్, మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, please do like, share and subscribe to my Sahruda Fruity channel. Stay tuned for next vlog. Bye bye.